ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఆతృతగా ఎదురుచూస్తున్న కీలక అంశం 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ. రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీని అమలు చేస్తాయి. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్లకు కొత్త పీఆర్సీని ప్రకటిస్తుంది. దీని ద్వారా వారి జీతాలు మరియు పెన్షన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇది వారి ఆర్థిక భద్రతకు ఎంతో కీలకం. పీఆర్సీ కేవలం ఆర్థిక ప్రయోజనాలకే పరిమితం కాదు. పని పరిస్థితులు, అలవెన్స్లు, ప్రమోషన్ల విధి విధానాలు, పదవి విరమణ ప్రయోజనాలు వంటి అనేక ఆర్థికేతర అంశాలపై కూడా పీఆర్సీ సిఫార్సులు ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు గతంలో 10వ పీఆర్సీ ద్వారా 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10% సాధించుకోగలిగారు. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి పీఆర్సీ నివేదిక ఒక ఆధారంగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి 12వ పీఆర్సీ జూలై 2023 నుండి అమలు కావాల్సి ఉండగా ఇప్పటివరకు దీనిపై గత ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. ఈ అంతులేని జాప్యం కారణంగా ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. పెరిగిన ధరలతో వారి దైనందిన జీవితం కష్టతరంగా మారింది. కొత్త పీఆర్సీ ద్వారా అందాల్సిన అదనపు వేతన ప్రయోజనాలు అందకపోవడంతో వారి కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పీఆర్సీ అమలులో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులకు తక్షణ ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించడం మానవాయితీ. ఈ ఐఆర్ పీఆర్సీ ద్వారా జరిగే నష్టాన్ని కొంత మేరకైనా భర్తీ చేస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్లు కనీసం 30% ఐఆర్ ఆశిస్తుండగా ప్రభుత్వం సాధారణంగా 8% నుండి 29% మధ్యలో ప్రకటించే అవకాశం గతంలో ఉండేది. ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగుల మూల వేతనంలో బేసిక్ పే, డిఏ/డిఆర్‌తో పాటు ఐఆర్ కూడా కలుస్తుంది. ఇది వారికి కొంత ఊరటనిస్తుంది. ఇక 11వ పీఆర్సీలో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షనర్ల వయస్సు పెరిగే కొద్దీ పెన్షన్లో అదనపు పెరుగుదల విషయంలో కొన్ని కోతలు విధించారని, దాన్ని 12వ పీఆర్సీలో పునరుద్ధరించాలని విశ్రాంత ఉద్యోగులు బలంగా కోరుతున్నారు. గత ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్ 68 ద్వారా 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ చైర్మన్గా నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడంతో కమిషన్ పూర్తిస్థాయి నివేదిక సమర్పించలేకపోయింది. దీంతో మళ్లీ కొత్త కమిషన్ వేయడానికి సమయం పడుతుందన్న వాదనలున్నాయి. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ముందు 12వ పీఆర్సీ అమలు ఒక పెద్ద సవాలుగా నిలిచింది. అయితే ఈ ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి. కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా చర్చ జరుగుతుంది. ఇక పీఆర్సీ కమిషన్ లేకుండా సిప్మెంట్ ద్వారా అమలు, కేబినెట్ ఉపసంఘం, ఉన్నతాధికారులు కమిటీ. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు లేకుండా కేబినెట్ ఉపసంఘం లేదా ఉన్నతాధికారుల కమిటీ ద్వారా ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన సిప్మెంట్ శాతాన్ని నిర్ణయించి దాని ఆధారంగా పీఆర్సీని అమలు చేయవచ్చు. గతంలో కొన్ని రాష్ట్రాలు కమిషన్ నివేదిక లేకుండానే సిప్మెంట్ ప్రకటించి వేతన సవరణలు అమలు చేశాయి. అలాగే సిప్మెంట్ శాతం, ఇతర అలవెన్స్లు, ప్రయోజనాలపై ఉద్యోగ సంఘాలతో విస్తృతంగా చర్చించి వారి ఒప్పందం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు కనీసం 50% సిప్మెంట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి సమగ్ర సిఫార్సులు చేయడానికి ఒక కొత్త పీఆర్సీ కమిషన్ను నియమించే అవకాశం కూడా ఉంది. అయితే ఇది కొంత సమయం తీసుకునే ప్రక్రియ. కాబట్టి కొత్త పీఆర్సీ అమలుకు సమయం పట్టే పక్షంలో ఉద్యోగులు ఆర్థిక భారాన్ని తగ్గించడానికి తక్షణమే 20 నుండి 30% వరకు మధ్యంతర వృత్తి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగ సంఘాలు 12వ పీఆర్సీ, ఐఆర్, డిఏ బకాయిల వంటి అంశాలపై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశాల్లో ఈ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉద్యోగుల అభిప్రాయం ప్రకారం పూర్తిస్థాయి పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలనేది వారి ప్రధాన కోరిక. అయినప్పటికీ తక్షణ ఉపశమనం కోసం ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ లేకుండానే సిప్మెంట్ ప్రకటన చేసినా ఉద్యోగులు స్వాగతించే అవకాశం ఉంది. పీఆర్సీ అమలైతే ఉద్యోగుల మూల వేతనంలో కనీసం 30 నుండి 50% వరకు పెరుగుదల ఉంటుందని, అలాగే ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ కూడా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.